ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామపేట మరొకసారి మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ఉదయం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు అని వాక్యం ఉంటుంది. మీరు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతుండగా మీకు వ్యతిరేకమైన పరిస్థితులు వస్తున్నాయా? వ్యతిరేకంగా వ్యక్తులు వస్తున్నారా? వ్యతిరేకమైనటువంటి కారణాంకాలు మీకు కనబడుతున్నాయా? అయితే దేవునికి స్తోత్రం, మీరు దేవుని పనిలో ఉన్నారని, దేవుని కొరకు నిలబడ్డారని దాని అర్థం. అయితే దేవుని కొరకు నిలబడ్డప్పుడు ఇటువంటి ఆటంకాలు, ఎదురుబండలు అనేవి మరి సహజంగా కనిపించేవే, కానీ అవి మీపైన జయమునుందవు అని వాక్యం ఉంటుంది. బైబిల్లో మనం స్పష్టంగా గమనించినప్పుడు ఎర్ర సముద్రం వారికి ఎదురుగా నిలిచింది. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. వారి వెనకాలే ఫరో సైన్యం పరిగెత్తుకుంటూ వచ్చింది వారిని తిరిగి వెనక్కి లాగడానికి. అయితే దేవుడు వారికి ఎట్టి అవకాశం ఇవ్వలేదు. ఎవరికి? అనగా ఇశ్రాయేలు యొక్క శత్రువులకు. అయితే దేవుడు వారిని విడిపించాడు. ఎక్కడి నుంచి? తమ శత్రువుల చేతిలోంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి అందులో నుంచి వారిని నడిపించాడు. ఉదయకాల సమయం మాటలు వింటుండగా నీ దేవుడు ఎవరు అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి మార్గము లేని దగ్గర మార్గము చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిని ఎదుర్కొంటున్నా, ఆ ప్రతికూలమైన పరిస్థితిని పైన జయించదని దేవుని సేవకుడిగా మరొకసారి నీకు తెలియజేస్తూ ఇట్టి మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.